బొమ్మ వెబ్సైట్ లో పైరసీ తెలుగు సినిమాలు అప్లోడ్ చేస్తున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయ్యో అయ్యో అయ్యయ్యో దేవుడా, ఎందుకు ఇలా చేసావయ్యా? అయ్యో ఏమైంది? కొంప తీసి మీ అమ్మ చచ్చిపోయిందా? అంత అదృష్టం ఇంకా నీకు రాలేదులే. ఓ పల్లీకిలించి మరీ నవ్వేస్తున్నావు. మరి ఎందుకే ఏడుస్తున్నావు? మైబొమ్మని పోలీసులు పట్టుకెళ్లారంటండి. ఒసే, ఆడిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళ అమ్మ బాబా అంత ఏడవరే, నువ్వు మాత్రం ఓ గొంతు చించుకొని ఏడ్చేస్తున్నావు. మరి ఇక నుంచి ఓటీటీలో సిరీస్లు ఎలా చూడాలండి ఫ్రీగా? ఫ్రీగా కాకపోతే ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడు. సబ్స్క్రిప్షన్ తీసుకుని చూడాలా? అది కూడా డబ్బులు కట్టి. ఎంతెంత రేట్లు ఉన్నాయో తెలుసా? కేటీవీ విన్ను నెలకు 100 రూపాయలు, అదే J5 నెలకి 200, నెట్ఫ్లిక్స్ ఏమో 300, ప్రోమో ఏమో 250. అయ్యయ్యో. ఒసే ఒసే, అన్నీ కలిపి ఒక రోజు మల్టీప్లెక్స్ లో సినిమా చూసినంతే కదే. మాకు లెక్కలు లాజిక్లు అవసరం లేదు. మేము ఓటీటీలో సినిమాని ఫ్రీగా చూడాలి అంతే. మై బొమ్మని కాదే, ముందు మీ లాంటి వాళ్ళు మక్కిలు ఎరగొట్టు బొక్కలు తోయాలి, అప్పుడు కానీ దేశం పోగపడదు. పరమేష్ గారు, చెప్పండి. మీ దగ్గర నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉందా అండి? లేదండి. కొన్ని కేటీవీ విన్నా? లేదండి. కొన్ని J5? లేదండి. వాటికి వీటికి డబ్బులు తగలేసే బదులు వీటన్నిటికీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చుగా. అదేదో మీరే తీసుకోవచ్చుగా. మిమ్మల్ని సబ్స్క్రిప్షన్ అడిగాను, సలహా కాదు. మరి ఎవడు అడగమన్నాడు? వీటి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. రాఘవ్ గారు, ఇది వచ్చిందేంటి? మీ దగ్గర J5 సబ్స్క్రిప్షన్ ఉందా అండి? ఉంది. ఐడి పాస్వర్డ్ చెప్తారా? కొత్త సినిమా వచ్చింది చూద్దామని. చెప్పను. ఏ ఇస్తే ఏమైనా అరిగిపోతారా? అరిగిపోకపోయినా సరే నీకు మాత్రం చెప్పను. ఈసారి మెయింటెనెన్స్ బిల్ వేస్తాను చూడు. నా స్వార్థం కోసం వాళ్ళ పెళ్లి ఆగిపోవాలని కోరుకున్నాను. ఈ సినిమా మీరెలా చూస్తున్నారు? J5 లో సబ్స్క్రిప్షన్ తీసుకొని 300 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా? ఏదో 3 కోట్లు పెట్టినట్టుగా ఎందుకే అంత? జస్ట్ 300 కదా. 300 అని అంత సింపుల్ గా చెప్పేస్తారేంటి? సర్లేండి, కిందింట్లో రాఘవాని, పై ఇంట్లో పరమేష్ గారిని పిలుస్తాను. వాళ్ళు కూడా ఈ సినిమా చూసుంటారు కదా. అదేంటి అది? పై ఇంటోళ్ళ మీద పక్కింటోళ్ళ మీద సడన్ గా అంత ప్రేమ పుట్టుకొచ్చింది. సోఫా మీద కూర్చుంటే సోఫా అరిగిపోద్దని అనేదానివి కదా నువ్వు. ఊరుకోండి, నేను కూడా మనిషిని, నాకు కూడా మానవత్వం ఉంది. ఏంటిది కొత్తగా మానవత్వం గీనవత్వం అంటుంది? రండి రండి, సోఫాలు ఇప్పుడే నీట్ గా క్లీన్ చేశాను. కూర్చోండి కూర్చోండి. ఏ రాఘవ్ గారు, చాలా రోజులైంది రండి. ఏం పరమేశ్వర గారు, ఇటువైపు చూడట్లేదు, కూర్చోండి. ఏంటి ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏమండి, ఆ సినిమా మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టండి, వాళ్ళు కూడా చూస్తారు. ప్రీ వెడ్డింగ్ షో మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా? అవునండి, చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు చాలా బాగుంటుందని. ఫస్ట్ నుంచి పెట్టండి. పెట్టండి పెట్టండి. సరే. భలే ఉంది, బాగుంది కదా. 2 hours later. సినిమా చాలా బాగుంది కదా. చాలా బాగుంది. ఏమండి, సరే మరి నేను వంట చేసుకుంటాను. టీ తీసుకురావే వీళ్ళిద్దరికి. టీ పొడి అయిపోయింది, పర్లేదులేండి, సినిమా అయిపోయింది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి తాగేస్తారులే. సరే మరి. సరిపోయింది. అంటే ఎండాకాలం కదా, మధ్యాహ్నం పూట టీ ఎందుకని అందుకే అలా ఉంది. సరే. సినిమా చాలా బాగుంది కదా. బాగుందండి, పెట్టిన డబ్బులకు వర్తే. ఓటీటీకి డబ్బులు ఎందుకండి, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలు. నేను అంటుంది మీరు తీసుకున్న సబ్స్క్రిప్షన్ గురించి కాదండి, మేమిచ్చిన టికెట్ డబ్బుల గురించి మాట్లాడుతున్నా. మీరు డబ్బులు ఇవ్వడం ఏంటండి? అదేనండి, మీ పిసినార్ పిల్లం సినిమా చూపిస్తానని పిలుచుకొచ్చి మా దగ్గర చెరు 50 తీసుకుని ఇక్కడ కూర్చోబెట్టింది. అది మానవత్వం గీనవత్వం అన్నప్పుడే డౌట్ వచ్చింది. అయినా మీరు ఎలా ఇచ్చారండి దానికి? అంటే 300 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకునే బదులు ఓ 50 రూపాయలతో చూసేయచ్చు కదా అని వచ్చామండి. ఒరే తెంగరోడో, 300 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 రోజులు చూడొచ్చు. 50 రూపాయలకి ఒక్క సినిమాయే కదా. అది కూడా కరెక్టే కదా సార్. కరెక్టే. సరిపోయారు ఇద్దరు. ఒసే,
ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా సినిమా థియేటర్ అనుకుంటున్నావా? అయినా 50 రూపాయలు తీసుకొని సినిమా చూపించడం ఏంటి? అపార్ట్మెంట్ వాళ్ళు అందరి దగ్గర నా పరువు తీస్తున్నావు. మీ పరువు పోయేంత పని నేనేం చేశానండి? మంచి పనేగా చేశాను. ఏం మంచి పని? డబ్బులు తీసుకొని సినిమా చూపించడమా? అదే సినిమాని వాళ్ళు థియేటర్లో చూడాలంటే 200 కట్టాలి. నేను 50 రూపాయలకి సినిమా చూపించాను. ఓహో, ఇంకెందుకు? ఇంటర్వ్యూలో సమోసాలు కూల్ డ్రింక్లు అమ్ముతారు కదా, అది కూడా పెట్టే వ్యాపారం. ఓ పని అయిపోద్ది. ఈ ఐడియా ఏదో బాగుందండి, వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏమండి, సాయంత్రం పక్కింటి పద్మ, పైనింట్లో 102 సరోజు కూడా వస్తున్నారు. దేనికే? అడ్వాన్స్ బుకింగ్. చీడమ్మ జీవితం, ఈ నాగో థియేటర్ చేసింది. నన్ను రేపు పొద్దున్న టికెట్లు చెప్పమంటది ఏంటో. అన్నా ఆ, ఈవినింగ్ షోకి 2 టికెట్లు బుక్ చేయన్నా. ఎవడరా నువ్వు? నేనన్నా మీ పక్క అపార్ట్మెంట్ సంజయ్ని. అప్పుడే పక్క అపార్ట్మెంట్ వరకు పాకిస్తుందా? పక్క అపార్ట్మెంట్ ఏంటి, కాలనీ మొత్తం తెలుసు. అసలు ఐ బొమ్మ లేదని బాధపడుతుంటే మీ ఆవిడ మాకు దేవతలా కనిపించింది. ఒక్క 2 టికెట్లు అన్నా ప్లీజ్ అన్నా. ఒరే, నేనేమైనా సినిమా హాల్లో టికెట్లు చింపుకున్నా కనబడుతున్నానేంట్రా? ఇలా సరే మీ ఆవిడని అడుగుతాను. ఇదో పెద్ద పీవీఆర్ సినిమాస్ వానరు. దీన్ని ఇలాగే వదిలేస్తే రూములు కట్టి మల్టీప్లెక్స్ కట్టేస్తే ఏదో చెయ్యాలబ్బా. అమ్మా లావణ్య, హా పద్మ గారు, 2 టీలు 2 సమోసాలు. సరే అండి. ఆ అమౌంట్ ఫోన్ పే చేసేయండి. ఇలానే కంటిన్యూ అయిందంటే ఇంకో ఇల్లు కూడా రెంట్కి తీసుకుని థియేటర్ చేసేయచ్చు. ఎవరిది కొత్త నంబరు? హలో, హలో, మేము థియేటర్ల అసోసియేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం. థియేటర్ అసోసియేషనా? అలా కూడా ఉండదా? అంటది, ఎందుకు ఉండదు? సర్లే చెప్పండి. మీరు లైసెన్స్ లేకుండా ఇంట్లో థియేటర్ రన్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మాకు లీక్ అయింది. మీ మీద కేసు బుక్ చేస్తున్నాం. ఇమ్మీడియట్ గా మీరు 5 లక్షలు ఫైన్ కట్టాలి. 5 లక్షలా? ఉమ్, అయినా మేము ఇంట్లో థియేటర్ నడుపుతున్నాం అని మీకెవరు చెప్పారు? ఏదో అందరం కలిసి సరదాగా సినిమా చూస్తున్నాం. ఇది సినిమాలు చూపిస్తున్నారో సమోసాలు అమ్ముతున్నారో మేము తేలుస్తాం. వస్తున్నాం, ఇంకా మీ పని మేము తేలుస్తాం. లావణ్య, ఇంకా నీకుంటదే. ఏమండి, ఏ లావణ్య, ఏమైనా హెల్ప్ చేయనా? గుమ్మందరు నిల్చొని అందరికి టికెట్లు చెంపనా? కాదండి, మన మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట. ఎవరో థియేటర్ అసోసియేషన్ వాళ్ళంట 5 లక్షలు కట్టమంటున్నారు. 5 లక్షలు? అమ్మో, అంత డబ్బులు ఎలా కడతామే? ఓ పని చేయి, ఇంట్లో అందరినీ పంపించి మనం అంత డబ్బులు కట్టలేము. ఇప్పుడు ఆ J5 సబ్స్క్రిప్షన్ ఉంది కదా, అది కూడా క్యాన్సిల్ చేసే. అప్పుడు మనం ఏం రన్ చేయట్లేదు, మనం ఏం కట్టక్కర్లేదు. సరేనా? అవునులే, అది కూడా నిజమే. 5 లక్షలు అంటే మనం ఎక్కడ కడతాం? లావణ్య, ఆ టీ కూడా నాకు ఇచ్చే, సరేనా? సరే. ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో, పక్కన మీ ఆవిడ ఉందా? ఉంది. అయితే ఫోన్ స్పీకర్ లో పెట్టు, ఇద్దరికి ఒకేసారి చెప్పేస్తాను. ఆల్రెడీ స్పీకర్ లో పెట్టానా? అవునా? రే, మీ ఇద్దరు కలిపి ఇంట్లో థియేటర్ రన్ చేస్తున్నందుకు బయట థియేటర్ల కలెక్షన్లు తగ్గిపోయారా? ఒరే, నీకేమైనా మెంటలుందారా? ఓటీటీ సినిమాలు వేస్తుంటే థియేటర్ కలెక్షన్ తగ్గిపోవడం ఏంట్రా? ఓహో, ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నావా? లాజికల్? నువ్వు లాజికల్ మాట్లాడితే ఇక్కడ లా పెరిగిపోద్దురా. రే, నిన్ను ఎలా కొట్టాలో ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. సరే సార్, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? 5 లక్షలు రెడీగా పెట్టుకో, నేను చెప్పిన అకౌంట్ కి సెండ్ చేద్దు గానీ. బాయ్. ఎవడేడు? కొంపతీసి నాకు ఫోన్ చేసినాడే మీకు కూడా ఫోన్ చేశాడేమోనండి. ఏహే, ఆడీడు కాదే. మీకెలా తెలుసు? అంటే తర్వాత చెప్తాను. ఈడెవడై ఉంటాడు? ఎవడై ఉంటాడు? నాకు అదే డౌట్. ఎవడీడు?